ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక 3-2 డేస్ అవుతుంది నేను వీడియోలు చేయక. నాకు టైం లేదు ఫ్రెండ్స్. నేను ఏమంటే ఒక పనిలో ఉన్నాను, బిజీగా ఉంటున్నాను, తీయలేకపోతున్నాను వీడియోలు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అన్న ఎందుకు తీస్తున్నావు అన్న వీడియోలు ఎందుకు అని కామెంట్ చేస్తున్నారు. నేను వీడియోలు తీస్తాను, కానీ కొద్దిగా ఏంటంటే నాకు కొన్ని పనుల వల్ల అన్యోన్య కారణాల వల్ల నేను తీయలేకపోతున్నాను. కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో తీయాలంటే నాకు ఫస్ట్ ఉన్న సబ్స్క్రైబర్స్కి ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్కి హైయెస్ట్ సబ్స్క్రైబర్ అంటే నాకు 14,200 వచ్చిన సబ్స్క్రైబర్ ఇప్పటివరకు. అయితే నన్ను చాలామంది యూట్యూబ్లో ఇంతమంది సబ్స్క్రైబర్ నన్ను ఫాలో అవుతుంటే ఐఆమ్ ఫుల్ గ్రేటు. నాకు చాలా ఆనందంగా కూడా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంతమంది సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నాను, ఇంతమంది సబ్స్క్రైబర్ని కూడా నేను అలా మనసులు గెలుచుకున్నాను అనిపించింది మాత్రం నాకు వాస్తవం. నాకు అనిపించిందంటే ఎప్పుడైనా నేను మంచితనానికి ముందుంటా. చెడు మాత్రం నాకు అంటారుగా, చెడు నాకు అందుబాటులో ఉండదు, చెడు నాకు నచ్చదు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా. అందుకనే ఒకరికి నచ్చాలని కాదు, ఒకరిని మెప్పియాలని కాదు, ఒకరి మంచి వాళ్ళ నుంచి మంచి గుర్తింపు పొందాలని కాదు, వాళ్ళ నుంచి ఇంకా అభినందనలు పొందాలని కాదు. అలాంటి టాలెంట్ నాకు లేదు. ఏది ఉన్నా ఫేస్ టు ఫేస్, ఒక ఎడమా ఒక 2 పడడమా, మన కాడ తప్పు ఉంటే తలదించుకొని పోతా. మన కాడ తప్పు లేకపోతే ఊరుకునే సమస్యతే లేదు, ఊరుకునే పద్ధతే లేదు. మన కాడ ఫేస్ టు ఫేస్ కొట్లాడతా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఇది మాత్రం వాస్తవం. ఈ రోజులో ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఈ టాపిక్ వెళ్ళిపోతుంది. నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే, ముఖం ముంగల మాట్లాడితే, ఉన్నట్టు మాట్లాడితే ఒక్కడు కూడా పనికిరాదు. ఈ రోజులలో మంచితనానికి ఎప్పుడు ఆ రోజుల మంచితనానికి, మమకారానికి, ఆప్యాయతకి, అనురాగానికి, కరుణకి, జాలికి విలువ ఉంది. బట్ ఈ రోజులో అది లేదు. ఈ రోజులో కుళ్ళుకు, కుతంత్రానికి, చెడుకు, అన్యాయానికి, అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, దోపిడీలకి మాత్రమే విలువ ఉంది. మంచికి విలువ లేదనేది ఆలోచన. మంచికి విలువ అంటే మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎంత మంచి మార్గం నడుచుకోమని చెప్పినా, ఒక వ్యక్తి చెప్పినా వినరు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న సొసైటీ. నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని మంచి బుద్ధులు చెప్పినా, బట్ నువ్వు ఏ విధంగా అతన్ని కన్విన్స్ చేసినా కన్విన్స్ కాడు. కన్విన్స్ అసలు ఉండదు. కానీ బట్ నువ్వు ఒకటి చెడు చెప్పు, ఆ చెడు మార్గంలో 100కి 20 సార్లు ప్రయత్నిస్తాడు. 100 అంటే అసలు ఆలోచించాడు. ఇంకా 100కు 100 ఇక పర్సెంట్ అంది. ఇక తక్కువ ఆలోచించాడు. అరే అది చెప్పింది చెడు, అరే ఆ చెడు వినొద్దు కదరా అంటే ఆ చెడులోనే అతనికి మైండ్ అట్రాక్షన్ ఆ చెడుకే వెళ్ళిపోద్ది, కానీ మంచికి అట్రాక్షన్ వెళ్ళిపోడు. కానీ చాలామంది ఆలోచించాలంటే ఇప్పుడున్న యూత్ చెడుకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు, మంచికి ప్రాధాన్యత ఇస్తలేరు. అంటే చెడుకు ముందే వెళ్తున్నారు. ఎవరు వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చెడుకి ప్రాధాన్యత ఇవ్వకండి. మంచి ఎప్పుడైనా గెలుస్తుంది. చెడు నీటి మీద రాత లాంటిది, మంచి నిప్పు లాంటిది. నిప్పులకు చెదలు పడడం ఎంత నిజమో నిజాయితీ కూడా అంతే నిజం. కానీ ఈ రోజుల్లో అలాంటి చల్తలేవు అనేది నా బాధ. అలాంటి మనం ముందు సాగట్లేదు. మనం ఎన్ని మంచి మాట చెప్పినా ఒకనికి చెడు అవుతుంది. నువ్వు మంచి మార్గం నడిస్తే వానికి మేలు కాదు, కీడు అవుతుంది. అదే నువ్వు కీడు మాట చెప్పు, వాడు కీడునే ప్రయాణిస్తాడు, కానీ మంచికి ప్రయాణించడు అనేది ఆలోచన. బట్ ప్రతి ఒక్కరు దానికే ముందు చూపు, దానికే వెళ్ళడం జరుగుతుంది. బట్ అలా చేయకండి. మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. ఇప్పుడున్న యూత్ పోరగాలు కానీ, ఇప్పుడున్న 10th పాస్ అయిన అభ్యర్థులు కానీ, ఎవరైనా ప్రతి ఒక్కరు స్టూడెంట్ కానీ దీనికే ప్రాధాన్యత. కానీ అది ఇవ్వకండి ఫ్రెండ్స్. అది చెడు ఎన్ని రోజులైనా అది చెడే, మంచి ఎన్ని రోజులైనా మంచి. అది గుర్తుపెట్టుకోండి. చెడు ఎన్ని రోజులైనా చెడు అది. మంచి ఎన్ని రోజులున్నా మంచే. కానీ మంచినే 10 రూపాయలు పెట్టి కొనుక్కోండి, చెడుని 100 రూపాయలు ఇచ్చైనా వదులుకోండి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది కరెక్టు. అది వాస్తవానికి అయితే ఒక మాట చెప్పిన ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవ్వరు మంచి మాట చెప్పినా వినరు ఫ్రెండ్స్, వినరు. నేను 2024 నుంచి స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. 25 నుంచి 24 నుంచి స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. 25 అంటే ఆగస్టులో, 25 ఆగస్టులో అంటే అప్పుడు 24 ఆగస్టులో స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని మంచి మాట చెప్పి ఎంతమంది మారిర్రు, ఎంతమంది వాళ్ళ గుండెలో నేను ఉన్నది తెలియదు. కానీ అంతమంది మాత్రం నాకు సబ్స్క్రైబర్ నాకు సంతోషంగా నాకు వచ్చిర్రు.
ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సబ్స్క్రైబ్ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్కలన్నా మారాలి, ఒక్కలన్నా వాళ్ళ మనసు మారాలని నా ఆలోచన. నా ఆలోచన నాది. మీరు ఎంతమంది ఏదైనా అనుకోండి, బట్ ఏదైనా అనుకున్నా సరే పర్లేదు, సోది అనుకోండి, ఏదనుకోండి, కానీ నేను చెప్పేది మాత్రం మంచి చెప్తాను, మంచి మార్గంలో నడవని చెప్తాను. మంచి మార్గంలో ఎంచుకోండి, మంచి మార్గంలో ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇలాగనే నా వీడియోలు చూస్తుండండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేను మీ నందిపాటి. జై హింద్.